బ్లాక్ హోల్ అర్థం కాని బ్లాంక్. గ్రేట్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ బ్లాక్ హోల్ గురించి ఎన్నోసార్లు భయంకరమైన వాస్తవాలు చెప్పాడు. కానీ కొంతమంది ఆయన చెప్పింది బ్లాంక్ స్టేట్మెంట్స్ అంటూ కొట్టి పారేశారు. కానీ రోజు రోజుకి బ్లాక్ హోల్ సబ్జెక్ట్స్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంకోవైపు నాసా మనిషి బ్లాక్ హోల్స్ కాన్సెప్ట్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తూ అవేర్నెస్ కల్పిస్తోంది. ఈ కథనంలో బ్లాక్ హోల్స్ సింపుల్ గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. బ్లాక్ హోల్స్ కాన్సెప్ట్ ఈ విశ్వంలో అర్థం చేసుకునేందుకు సంక్లిష్టంగా ఉండే శాస్త్రవేత్తల్లో చాలా ఆసక్తిని కలిగించే విషయం. వాటి గురించి చాలా తెలుసుకోవాలని మన శాస్త్రవేత్తలు ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఓ పెద్ద ప్రాబ్లం ఏంటంటే బ్లాక్ హోల్స్ కంటికి కనపడవు. బ్లాక్ హోల్స్ నుంచి ఎలాంటి కాంతి రాదు. కాబట్టి అవి ఇంత పెద్ద విశ్వంలో ఎక్కడున్నాయి అని ఎగ్జాక్ట్గా కనుక్కోవడం చాలా కష్టం. అయితే బాగా అబ్జర్వ్ చేస్తే బ్లాక్ హోల్స్ కారణంగా ఈ విశ్వంలో జరిగే కొన్ని అంశాలు వాటి ఎగ్జిస్టెన్స్ని తెలియజేస్తున్నాయి. ఆకాశంలో రాత్రిపూట మనం రోజు చూసే నక్షత్రాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. అలా ఏ టెలిస్కోప్తోనో ఇంకా దూరంగా ఉండే నక్షత్రాలను గమనించుకుంటూ వెళ్ళామనుకోండి, ఓ పర్టిక్యులర్ ప్లేస్లో ఉన్న నక్షత్రాలు చాలా వేగంగా కదులుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. ఎంత వేగం అంటే గంటకు 1,000,000 మైళ్ళ వేగంతో. ఊహించుకోవడానికి భయంగా ఉంది కదా. అంత స్పీడ్తో అసలు నక్షత్రాలు కదిలిపోవడానికి అసలు అక్కడ స్టార్స్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందని అబ్జర్వ్ చేస్తున్న శాస్త్రవేత్తలకు తెలిసింది ఏంటంటే అక్కడ ఏం కనిపించట్లేదు, కానీ ఏదో ఉంది. దానికి బ్లాక్ హోల్ అని పేరు పెట్టారు. తెలుగులో కృష్ణబిలం అంటారు. బ్లాక్ హోల్ మన సౌర కుటుంబంలో ఉన్న పాలపుంతకు ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉన్నట్లు భావిస్తే ఈ పాలపుంత అంతా ఓ స్పైరల్ డిస్క్లా బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతుందన్నమాట. 2020లో 3 ఆస్ట్రోఫిజిసిస్టులు ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ను అందుకున్నారు. బ్లాక్ హోల్స్ డార్క్ సీక్రెట్స్ మీద వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఏదో కంటికి కనిపించని ఓ భారీ ఆకారం ఈ పాలపుంతను తన చుట్టూ తిప్పుకుంటోంది. ఆ బిలం బరువు దాదాపుగా మన సూర్యుడి కంటే 40 లక్షల రెట్లు ఎక్కువ అని, కేవలం మన గెలాక్సీనే కాదు చాలా గెలాక్సీలకు ఇలాంటి బ్లాక్ హోల్స్ ఉన్నాయి. చాలా గెలాక్సీలు మన బ్లాక్ హోల్ కంటే పెద్ద బ్లాక్ హోల్స్ చుట్టూ తిరుగుతున్నాయి. బ్లాక్ హోల్ నుంచి కాంతి కూడా తప్పించుకోలేదు, కాబట్టి అవి కనిపించడం లేదు. దేనినైనా తనలోకి లాగేసుకోగల శక్తి వాటికున్నా దాన్ని గ్రావిటీని తప్పించుకోవడానికి దాని చుట్టూ ఉన్న నక్షత్రాలు అంత వేగంగా తిరుగుతున్నాయి. పిల్లికి ఎలుకకు జరిగే పోరాటం. కొన్ని నక్షత్రాలు వందల వేల లక్షల సంవత్సరాలకు వాటిలోని శక్తి అయిపోయి బ్లాక్ హోల్లోకి జారిపోతున్నాయి. 2019లో తొలిసారిగా ఆస్ట్రోనమర్స్ M87 అనే గెలాక్సీ బ్లాక్ హోల్ను ఫోటో తీశారు. అది మన గెలాక్సీ నుంచి 55 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరం ఉంది. ఈ ఫోటోలో కూడా మనకు బ్లాక్ హోల్ క్లియర్గా కనిపించడం లేదు. దాని చుట్టూ ఉన్న కాంతి వల్ల కేవలం నీడను మాత్రమే చూడగలుగుతున్నాం. బ్లాక్ హోల్స్ ఖచ్చితంగా ఎలా ఏర్పడుతున్నాయని ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. 2 నక్షత్రాలు పక్కపక్కన ఉండి ఒకదాని గ్రావిటీ నుండి మరొకటి తప్పించుకునేందుకు తిరుగుతూ ఈ గెలాక్సీల్లో ఈ అలలను సృష్టిస్తున్నాయా? అలా సృష్టించబడుతున్న అలలే స్పేస్ ఫ్యాబ్రిక్లో కదలికలకు కారణమై గ్రావిటీకి, స్పేస్ టైంకు కారణమవుతున్నాయా? ప్రస్తుతానికి క్యూరియాసిటీ పెంచుతున్న సంక్లిష్టమైన ప్రశ్నలు ఇవి. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రెండూ కలిసి లిసా అనే మిషన్ను స్టార్ట్ చేశాయి. లేజర్ ఇన్ఫర్మేటెడ్ స్పేస్ యాంటెనా అంటారు దీన్ని. 2030లో దీన్ని ప్రారంభించాలని చూస్తున్నాయి. బ్లాక్ హోల్స్ నుంచి వస్తున్న గ్రావిటేషన్ వేవ్స్ను డిక్టేట్ చేయడమే దీని పని. పూర్తి స్థాయి బ్లాక్ హోల్స్ మిస్టరీని మరికొన్నేళ్లలో మన శాస్త్రవేత్తలు ఛేదించగలుగుతారా అనేది చూడాల్సిందే.